అసలు ఈ సందేశాత్మకమైనటువంటి కావ్యములకు ఆది పురుషుడు వాల్మీకి. అంటే ఒక విషయాన్ని ఒకరికి చెప్పి వాళ్ళ దగ్గర నుంచి మళ్ళీ తీసుకొచ్చేటువంటి దాని పేరు సందేశం అంటారు. అసలు ఈ సందేశాత్మకమైనటువంటి మార్గమును ఈ లోకములకు అందించిన మహానుభావుడు ఆది కవి కోకిల వాల్మీకి మహానుభావుడు. ఏ సందేశాన్ని ఇచ్చాడు అంటే దాని పేరు హనుమత్ సందేశం అంటారు. దాన్ని హనుమత్ సందేశం అంటారు. ఇంకొక ఆయన నాడు శ్రీహర్షుడు అని నైషధం అని పేరు కలిగినటువంటి ఒక కావ్యాన్ని రాశాడు శ్రీహర్షుడు. దాంతో కూడా ఒక సందేశం, దాని పేరు హంస సందేశం, నరదమయంతుడు. ఈ సందేశం రుక్మిణి సందేశం. ఆహా, అగ్నిజ్యోతులు తొలగితమైనాడు. నాకు ఇందాక బంగారే శర్మ గారు ఫోన్ చేసినప్పుడు రోమాలు ఒక్కసారి అని కదులుపరిచింది. ఆహా, ఈ గోశాలలో ఇంత పవిత్ర ప్రదేశంలో ఇలాంటి సప్తతి జరిగేటువంటి ఈ హోమములు జరిగే రమేష్ గుప్తా గారు ఇలా జరిపించేటువంటి ఈ కార్యక్రమంలో వేదిక మీదకి రాగానే రుక్మిణి శ్రీకృష్ణుల యొక్క అలంకారంలో అలంకారం చేసిన వాడు ఎంత మంచి వాడిని తప్పకుండా ఏం చెప్పాలి. సాయంకాలం అనుకుంటున్న సమయంలో ఫోన్ వచ్చింది. భాగవతం 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 తెలిసి పడుకుట చిత్రం చూలికైన తమ్మిచ్చూలికైన విభుతముల బలన విన్నంత కన్నంత తెలియవచ్చినంత ఏకపరతు. భగవన్నామాన్ని మనసారా ఒక క్షణము జపించినా చాలు. తెలిసిన గంగా జలలత కణిక పీత అన్నారంటే భగవద్గీత ఒక మొత్తం చదవలేకపోయినా ఒక్క శ్లోకం చదువుకున్నాడు. పరిప్రాణాలు నీ ఇష్టం, నీకు ఏదొస్తుంది. అక్షరం ఒక పుస్తకానికి చూడకపోయినా భగవద్గీతలో కొన్ని శ్లోకాలు వచ్చినవాడు ఉన్నారు. రామాయణం చదవకపోయినా రాములు వారు వాడు తెలిసినవాడు ఉన్నాడు. అసలు పుస్తకం చూడకపోయినా అలాంటి దేశం ఈ దేశం. పుస్తకం పట్టుకుంటేనే అక్కర్ల. సహజంగా ఈ దేశంలో ఉంటేనే మదన్ మోహన్ మాలవ్య అనే ఒక ఆయన ఉన్నాడు. మదన్ మోహన్ మాలవ్య. మదన్ మోహన్ మాలవ్య గారు పేరు ఎంతమందికి తెలుసు? చేతులే ఇంతమందికే తెలుసు. ఆహా, ఏది విచిత్రము! భారతీయులేనా మీరు? భారతదేశంలో గురువుగారు చెబుతుంటే ఏ విధంగా మనం శిష్యులు వింటున్నామో అలాగే గురువు గారు మదన్ మోహన్ మాలవ్య అంటే ఆయన ఇలాగే సభలో ఏం చెప్పేవాడు అంటే, మీరు ఎక్కడ వేదిక మీద ఉన్నా భారతదేశాన్ని గురించి చెప్తున్నా మీరు ఏమనాలో తెలుసునా? భారత భూమిని మాతృభూమి పితృభూమి